రాష్ట్ర వ్యవసాయ రంగం సంక్షోభం, రైతు ఆత్మహత్యల నివారణను డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు ఐక్య కార్యాచరణ సంఘం ఆందోళన బాట పట్టనుంది. అంతకుముందే అప్పుల బాధలు తాళలేక బలవన్మరణాలకు పాల్పడిన బాధిత రైతు కుటుంబాల సభ్యులను పరామర్శించనున్నారు. వారి బాధలను తెలుసుకుని తగిన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. వాటితో పాటు రుణమాఫీ, సంస్థాగత రుణాలు, రాయితీ ఉత్పాదకాలు, కౌలు రైతుల సమస్యలపై జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ దేశోద్ధారక భవన్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర రైతు ఐక్య కార్యాచరణ సంఘం సమావేశం జరిగింది. హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణులు పాల్గొన్నారు. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆత్మహత్యల నివారణకు తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా ఉత్పాదకాలతో పాటు పంటల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల అమలుకు పట్టుబట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఎన్ని ఇబ్బందులున్నా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని రైతన్నలకు సూచించిన జస్టిస్ చంద్రకుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సంఘాల సభ్యుల్ని కోరారు. ఆగస్టు 20 నాటికి జిల్లా స్థాయి సదస్సులు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వం ఏవైతే పాలసీలు చేస్తున్నదో, ఏదైతే పథకాలు ఇస్తున్నదో, పథకాలను స్టడీ చేసేసి అది అమలు జరిగేటటువంటి తీరును పరిశీలించి వాటిలో లోపాలను సరిదిద్దాల్సిన అవసరాలు ఉంటాయి ప్రభుత్వానికి చెప్పి. ఉదాహరణకు ఎల్ఐసి పాలసీస్ ఉన్నాయి. ఎల్ఐసీలు తీసుకోవడంలో ఎన్ని కండిషన్స్ పెడుతున్నారంటే ఏ రైతు తీసుకోలేడు. వీళ్ళకి వచ్చిన నష్టం మీద కాదు క్యాల్కులేషన్ వేసేది. నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావు, ఆ పెట్టుబడి మీద క్యాల్కులేషన్ ఇస్తామని చెప్పడం చాలా ఘోరమైన పద్ధతి లోపల అన్ని పథకాలు కూడా డిఫెక్టివ్ పథకాలు ఉన్నాయి. ఇదివరకు ఏ రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇదివరకు ఏ పార్టీకి ఓటేసిన వాళ్ళే కావచ్చు, రైతే. రైతు మిత్రులందరూ మన మిత్రులే. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి, కల్తీ విత్తనాలు సరఫరా చేసేవాళ్ళు మనకు వ్యతిరేకులు, లేదా కల్తీ పురుగుల మందులు ఇచ్చేవాళ్ళు వ్యతిరేకులు. సో రైతులు మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇంతవరకు అనేది కూడా ఇవాళ రైతులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బీటీ పత్తి విత్తన కంపెనీల అక్రమాల్ని అరికట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. తాజా పరిణామాల్ని గమనిస్తే విత్తన రైతులు నష్టాల్లో, విత్తన కంపెనీలు కోట్ల లాభాల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా సమగ్ర చర్యలు చేపట్టకపోవడం ఈ దుస్థితికి కారణమని రైతు సంఘాలు ఆరోపించాయి. వ్యాపారం చేసే కంపెనీలకు 3,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. కానీ ఆ విత్తనాలు పండించే రైతులు మాత్రము 3 లక్షల నుంచి 5 లక్షల దాకా అప్పుల్లో కూరుకుపోయారు. ఈ విత్తన భాండాగారం అనేటువంటిది తెలంగాణ రైతులకు ఒకసారి చూస్తే నకిలీ విత్తనాలే ఈ రోజు సప్లై చేయబడ్డాయి. పెట్టేటువంటి ఆ విత్తన భాండాగారం అంతా తెలంగాణ రైతాంగానికి ఫస్ట్ ప్రియారిటీగా ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి అనేటువంటిది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కాక 1,224 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హామీల అమలులో తీవ్ర జాప్యం, లోపభూయిష్ట విధానాలే ఈ దుస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. మేనిఫెస్టోలో ఏం పెట్టినారు? ఫుల్ ఫార్మర్స్ వేవర్ లోన్ తీసేస్తామన్నారు. ఇప్పటి వరకు 25% మాఫీ చేసినారు. ఇంకా 75% లోన్ ఇవ్వాలి. గ్రీన్ ఇన్కమ్ తెలంగాణలో చాలా విపరీతంగా ఉంది. There must be an agricultural policy. జడ్జి గారు చెప్పినట్టు సబ్సిడీస్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, వాటర్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ. ఇంకా 5 రోజులు వర్షాలు పడకపోతే తెలంగాణలో విపరీతమైన క్రైసిస్ ఉంటుంది. అసలు జూలైలో వర్షాలు రావాలి, ఇంతవరకు వర్షాలు లేదు. అండ్ కంటింజెన్సీ ప్లాన్, గవర్నమెంట్ ఏదైనా ప్లాన్ డెవలప్ చేయాలి ఇమీడియట్లీ. లేకపోతే మళ్ళీ ఫార్మర్ సూసైడ్స్ మొన్న 1 year అయినట్టు over 1,224 అకార్డింగ్ టు అవర్ డేటా. We appeal to the government to take all our demands seriously. Thank you very much. బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు ఐక్య కార్యాచరణ సంఘం నిర్ణయించింది. ఈ ఉద్యమంలో ప్రతి రైతు పాల్గొనాలని సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ పిలుపునిచ్చారు. రైతే రాజు, జై జవాన్, జై కిసాన్ లాంటి నినాదాలు చేసిన ఈ దేశంలో రోజుకు 10 మంది 12 మంది దారుణంగా ఆత్మహత్యలకు గురవుతా ఉంటే ఈ నినాదాలు చేసినటువంటి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు ఏ రకంగా స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవటానికి ఆలోచన చేశాయని పరిశీలిస్తే శూన్యం. అందుకోసమే జస్టిస్ చంద్రకుమారి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆత్మహత్యల కుటుంబాలన్నింటినీ పరామర్శించి వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించటానికి
అధికారులపై రాష్ట్ర కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకురావటానికి నికరమైన ఆలోచన చేస్తాము అని రైతాంగానికి ఈ కమిటీ ఆధ్వర్యాన భరోసా ఇస్తున్నాం. రైతాంగం యొక్క న్యాయబద్ధమైన హక్కులను అవకాశాలను చేతిలోకి తీసుకోవటానికి సిద్ధం కమ్మని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే ఖరీఫ్ పంటలు చేతికి అందడం కల్లా. కరవు పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ప్రణాళికలను అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత నష్టాలు చవిచూసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాయి.